జిల్లా ధర్మపురి పట్టణ శివారులోని పంట పొలాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. నిన్న ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలం వద్దకు వెళ్లిన ఓ వ్యక్తికి చెట్టు దగ్గర చిరుతపులి చూసినట్లుగా తెలిపాడు. స్థానికులు ఫారెస్ట్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు ఉదయం ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి అడుగులను పరిశీలించారు. పాదముద్రల కొలతలు ఆకారాన్ని బట్టి చిరుతపులి పాదముద్రలుగా భావిస్తున్నట్టుగా ఫారెస్ట్ అధికారులు తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లవద్దని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ధర్మపురి శివారులో పోచంపంపు ఏరియాలో రైతులు ఇక్కడ ఉన్నటువంటి రైతులు ప్రజలు నిన్న ఉన్నతాధికారులకు ఫోన్ చేశారంట. చిరుతపులి సంచరిస్తున్నట్లు వారు చూసినట్టు ఉన్నతాధికారులకు ఫోన్ చేస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మేము ఇప్పుడు ఇవాళ ఉదయం ఈ మోకా మీదకి వచ్చి చూడగా దాని పగ్ మార్క్స్ దాని ఖాళీ వేళ్ళ ముద్రల్ని మేము మెజర్మెంట్ తీసుకున్నాం. మేము ఇప్పుడు తీసుకొని మేము ఇది చిరుతపులిగా మేము భావిస్తున్నాము. సో ఇక్కడ రైతులు ప్రజలు చుట్టుపక్కల ఊరు ధర్మపురి, నాగారం, కమలాపూర్, రామాయపల్లె ప్రజలు దయచేసి అప్రమత్తంగా ఉండగలరు. ఎవరు వెళ్ళినా కూడా పొలం పనులకు వచ్చేవాళ్ళు గుంపులుగానే ఇక్కడ పనిచేయాల్సిందిగా వారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎవరైనా గుంపులుగా వెళ్ళండి. సాయంత్రం 4 లోపల మీ పొలం పనులు కానీ ఇతరత్ర పనులు చూసుకొని వెళ్ళవలసిందిగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇలాంటి చిరుతపులి కానీ ఇంకా వేరే ఏమన్నా లాంటి జంతువులు లాంటి ఏమన్నా మీకు కనిపించినా కూడా మేము ఇక్కడ గస్తీ కాస్తూనే ఉంటాం. దయచేసి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం. ఇక పులి సంచారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రసన్న, జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివారు లోపల నిన్న చిరుతపులి కనిపించిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి అడవుల ఆధారంగా అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు ఆ అడుగులు చిరుతపులివి అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నిన్న ఉదయం వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి ఓ వ్యక్తికి అక్కడ చిరుతపులి సంచారం కనబడంతో వెంటనే అతడు ఫారెస్ట్ అధికారులకు కూడా అందించడం జరిగింది. అయితే అక్కడకు వచ్చినటువంటి ఫారెస్ట్ అధికారులు ఆ అడుగుల ముద్రల ఆధారంగా అవి చిరుతపులి యొక్క పాదముద్రలే అని చెప్పి కొలిచి మరీ తెలపడం జరిగింది. మామూలుగా ఈ ప్రాంతం లోపల ఎక్కువగా హైనా అటువంటి జంతువులు కూడా సంచరిస్తూ ఉంటాయి. అది చాలా మంది కూడా చిరుతపులి అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఫారెస్ట్ అధికారులు ఆ పాదముద్ర కొలతను బట్టి అది చిరుతపులి అడుగులుగా అయితే వాళ్ళు తెలపడం కూడా జరిగింది. అక్కడ చిరుతపులి సంతరిస్తున్నటువంటి నేపథ్యం లోపల చుట్టుపక్కల ఉన్నటువంటి 4 గ్రామాల రైతులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాలకు వెళ్ళేటువంటి రైతులు గుంపులుగా వెళ్ళాలని చెప్పి ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పి ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల జగిత్యాల జిల్లా లోపలనే చిరుతపులి ఎక్కువగా పెద్ద చిరుతపులి తర్వాత పెద్ద పులి వంటి జంతువులు ఎక్కువ సంచరించినటువంటి నేపథ్యంలో అప్పుడు కూడా రైతులు భయాందోళనకు గురయ్యారు. కానీ కొద్ది రోజుల తర్వాత వేరే అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 నెలల తర్వాత కూడా ఇటు చిరుతపులి కనిపించిందని చెప్పి అయితే ఇటు చెప్పడంతో ఆ అడుగులు ఆధారంగా చిరుతపులి అని చెప్పడం జరిగింది. ముఖ్యంగా బయటకు వెళ్ళేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటవీ శాఖ అధికారులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్, థాంక్యూ శ్రీనివాస్.